Hi to everyone. I am Rajesh Panaganti, Assistant Professor of Chemistry, Government Degree College, Godavarkani, Telangana. Today's our topic diborane. Formula of diborane is B2H6. మొదటిగా మనం డైబొరేన్ గురించి సిలబస్లో ఏ విధంగా ఉందో చూద్దాం. డైబొరేన్ అనే టాపిక్ మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ పి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటుంది. గ్రూప్ 13 కింద ఉంటుంది. సిలబస్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ అని ఉంటుంది. కానీ ఎగ్జామ్స్లో మాత్రం డైబొరేన్ గురించి దానికి సంబంధించిన ప్రిపరేషన్, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అన్నీ వస్తాయి. చూద్దాం. మొదటిగా ఈ డైబొరేన్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తుంది. ఇది రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ డైబొరేన్ టాపిక్. మనకు కొత్తగా రీసెంట్ క్వశ్చన్ పేపర్ అయిన 2019 డిసెంబర్లో మనకి డైబొరేన్ గురించి స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ అని అడిగారు. ఇది మనకు 6 మార్క్స్ కోసం వచ్చింది. అదే 2019లో మనకు ఓల్డ్ సిబిసిఎస్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ క్వశ్చన్ పేపర్లో మనకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ 4 మార్కులు గాను అడిగారు. దాని తర్వాత మనకు 2017లో మనకు 4 మార్క్స్ లాక్ కోసం వచ్చింది. సో వాట్ ఆర్ బొరేన్స్, హౌ డైబొరేన్ ఈజ్ ప్రిపేర్డ్. ఇక్కడ మనకు ప్రిపరేషన్ అనేది అడిగారు. మళ్ళీ మనకు 2016లో ఈ క్వశ్చన్ డైబొరేన్ టాపిక్ మీద 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ అనేది వాట్ ఆర్ బొరేన్స్, discuss the structure and properties. సో స్ట్రక్చర్, ప్రాపర్టీస్ అడిగారు. సో ఈ విధంగా మనకు డైబొరేన్ గురించి ఎగ్జామ్స్లో ప్రిపరేషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ అడుగుతున్నారు. సో మొదటగా మనం బొరేన్ గురించి చూద్దాం. సో బొరేన్స్ ఫార్ములా BH3. ఇందులో బోరాన్ అనేది సెంట్రల్ ఆటంగా ఉంటుంది. ది బోరాన్కు 3 హైడ్రోజన్ ఆటమ్స్ లింక్ అయి ఉంటాయి. ఈ బొరేన్స్ మనం డెఫినేషన్ విధంగా రాయాలనుకుంటే కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ బొరేన్స్ అని మనం రాయవచ్చు. సో జనరల్ ఫార్ములా ఆఫ్ బొరేన్స్ ఈజ్ BnHn. సింప్లెస్ట్ బొరేన్ ఈజ్ డైబొరేన్, ఫార్ములా B2H6. ఈ బొరేన్స్ చాలా క్లాసిఫికేషన్స్ ఉంది. మనకు బొరేన్స్ గురించి ఎక్కువగా సిలబస్లో లేదు. ఇందులో బొరేన్స్లో ఒక రకమైన డైబొరేన్ గురించి మాత్రమే మనకు సిలబస్లో ఉంది. సో ఇదంతా కూడా బొరేన్స్ క్లాసిఫికేషన్. సో మన యాక్చువల్ సిలబస్లో ఉన్న టాపిక్ డైబొరేన్. సో సింథసిస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. ఈ డైబొరేన్ ఫార్ములా B2H6. సో డయాగ్రామ్ రఫ్గా ఈ విధంగా ఉంటుంది, ఇమేజ్లో చూపెట్టినట్టుగా. మొదటగా మనం ప్రిపరేషన్ ఆఫ్ డైబొరేన్ చూద్దాం. సో ఈ డైబొరేన్ మనం 3 విధాలుగా తయారు చేయవచ్చు. అందులో ఒక రకం BF3 ఆన్ రియాక్టింగ్ విత్ సోడియం బోరోహైడ్రేట్ ఫార్మ్ B2H6. సో NaBH4. సో ఇది NaBH4 అనేది బోరాన్ BF3 తో రియాక్షన్ జరిపినప్పుడు మనకు డైబొరేన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, అదే బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ లిథియం హైడ్రేట్ LiH at 450 K gives డైబొరేన్. సో ఇక్కడ కూడా మనకు డైబొరేన్ అనేది లిథియం హైడ్రేట్తో రియాక్షన్ జరిపినా కానీ మనకు వస్తుంది. BF3ని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ B2H లో పార్టిసిపేట్ చేసినప్పుడు B2H6 ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు మొత్తం మీద బోరాన్ ట్రైహాలైడ్స్, అది BF3 కావచ్చు, BCl3 కావచ్చు, ఈ 3 కూడా సమ్ రిడక్షన్ హైడ్రోజన్స్ తోటి హైడ్రోజన్ రిడక్షన్ జరిగినప్పుడు మనకు సంబంధించిన డైబొరేన్స్ అనేది. సో వాటితో పాటు సైడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి, కానీ మనకు కావాల్సింది డైబొరేన్ ప్రిపరేషన్. నెక్స్ట్ స్ట్రక్చర్లోకి వెళ్దాం. ఈ స్ట్రక్చర్, దీనికి డైబొరేన్కు స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ను కనుగొనడానికి చాలా మంది సైంటిస్టులు వర్కౌట్ చేశారు. సో దీని యొక్క టైం లైన్ కనుక చూస్తే
1912లో మొదటగా బొరేన్స్ ఫస్ట్ స్టడీడ్ బై స్టాక్. సో సైంటిస్ట్ మొదటగా డైబొరేన్ గురించి స్టడీ చేశాడు. దాని తర్వాత మళ్ళీ 1925లో దీని యొక్క ఎక్స్రే, డైబొరేన్, ఈథేన్ లైక్ స్ట్రక్చర్ ఇలాంటి టాపిక్స్ గురించి కొంచెం బయటకు వచ్చాయి. సో 1934లో డైబొరేన్ అనేది ఒక డయామాగ్నెటిక్ కాంపౌండ్ అనే ఒకటి వచ్చింది. సో దాని తర్వాత ఓన్లీ 12 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది కూడా ఇక్కడ మనకు మొదటగా ఐడెంటిఫై చేశారు. ఈ 12 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చేయబట్టి ఈ డైబొరేన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్నది అందరి లోపల వచ్చిన మొదటి డౌట్. సో ది 12 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీనికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉండొచ్చు అని చాలామంది హైపోథసిస్ ఇచ్చారు. అంటే వీటికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్ ఉండవు, కానీ థియరటికల్గా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రపోజ్ చేశారు. అందులో చాలామంది అనుకునేది ఏంటంటే ఈథేన్ లాగా ఉండవచ్చు అని అనుకున్నారు. B2H6, C2H6 రెండు ఒకే విధంగా ఉండడంతో ఈథేన్ కొనే స్ట్రక్చర్ B2H6 కూడా ఉండవచ్చు అని అనుకున్నారు. ఈథేన్ లైక్ బట్ స్ట్రక్చర్ ఉండొచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి డైబొరేన్లో. ఆ 2 ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండడం వల్ల ఈథేన్కున్న స్ట్రక్చరే డైబొరేన్కి ఇవ్వలేకపోయారు. సో దానికి కొందరు డిఫరెంట్ స్ట్రక్చర్స్ ప్రపోజ్ చేశారు. సో ఇందులో బోరాన్ హైడ్రోజన్ మధ్యలో ఒక్కొక్క బాండ్ ఈ విధంగా ఒకలాగా. సో ఒక్కొక్కరు చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఎట్ లాస్ట్ కొందరు రిజనెన్స్ స్ట్రక్చర్స్ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా అయానిక్ స్ట్రక్చర్స్ కూడా కొందరు ఇచ్చారు. అయానిక్ స్ట్రక్చర్స్ కానీ ఎట్ లాస్ట్గా చాలామంది యాక్సెప్ట్ చేసిన స్ట్రక్చర్ ఏంటంటే ఈ డైబొరేన్లో ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది, అదే బనానా బాండ్. సో ఈ బనానా బాండ్ కలిగిన స్ట్రక్చర్ను చాలామంది యాక్సెప్ట్ చేశారు. సో దాని గురించి చూస్తే ఈ బనానా బాండ్ కలిగిన డైబొరేన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో బోరాన్ ఉంటాయి. ఇందులో మధ్యలో ఈ స్ట్రక్చర్ ఒకటి గమనిస్తే ఇటు బోరాన్ ఇంకో సైడ్ కూడా బోరాన్ తోటి ఎట్ ఏ టైం లింక్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉండే హైడ్రోజన్ ఏదైతే మధ్యలో ఉంటుందో ఈ హైడ్రోజన్ ఎట్ ఏ టైం 2 బోరాన్ ఆటమ్స్ తోటి లింక్ అప్ అయి ఉంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఓవరాల్ ఈ యొక్క బోరాన్ హైడ్రోజన్ బాండ్ కూడా షేప్ ఒక బనానా లాగా ఉంటుంది. అందుకోసం ఈ బాండ్కున్న పేరు బనానా బాండ్ లేదా బ్రిడ్జ్ బాండ్. సో ఈ బనానా బాండ్ బ్రిడ్జ్ బాండ్ కలిగిన స్ట్రక్చర్ను చాలా మంది యాక్సెప్ట్ చేశారు. సో మనం దాని గురించి చదువుదాం. మొదటి డైబొరేన్ స్ట్రక్చర్. Diborane is electron deficient compound because B2H6 when compared to compound C2H6 ethane it has less number of electrons for bond formation. మనం ఈథేన్ కనుక చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. 2 కార్బన్స్ ఉంటాయి, వాటి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. తర్వాత ప్రతి కార్బన్కు 3 హైడ్రోజన్స్ సింగిల్ బాండ్స్ లింక్ అప్ అయి ఉంటాయి. సో అందులో ఎలక్ట్రాన్స్ కూడా కౌంట్ చేస్తే ఒక్కొక్క బాండ్ 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. మనకు నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 3 4 5 6 7. సో మనకు టోటల్ 7 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి 7 × 2 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దానికి కావాల్సిన ఈథేన్ కావాల్సిన 14 ఎలక్ట్రాన్స్ వీటి యొక్క ఆటమ్స్ దగ్గర కూడా చూస్తే కార్బన్ 4 వ్యాలెన్స్ ఉంటుంది. సో అలాంటి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 + 4. సో కార్బన్స్ వ్యాలెన్సీ కార్బన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ 8. హైడ్రోజన్స్ దగ్గర చూస్తే ఒక్కొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో హైడ్రోజన్స్ 6 ఉన్నాయి, అవి కంట్రిబ్యూట్ చేసే ఎలక్ట్రాన్ 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 + 4 14 ఎలక్ట్రాన్స్. సో 7 బాండ్స్ కలిగి కావాల్సిన 14 ఎలక్ట్రాన్స్ కూడా ఈ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ ద్వారా మనకు వస్తాయి కాబట్టి C2H6కి ఈ స్ట్రక్చర్ ఉంటుంది. కానీ డైబొరేన్ విషయంలో చూస్తే B2H6లో మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కనుక కౌంట్ చేస్తే బోరాన్ యొక్క వ్యాలెన్సీ 3. సో మనకు 2 బోరాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర 3 ఎలక్ట్రాన్స్ అనుకుంటే బోరాన్స్ నుంచి వెళ్ళి 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కలిగి ఉంటుంది. సో ఒక్కొక్క హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్స్, సో 6 హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ B2H6 మాలిక్యూల్లో కనుక చూస్తే 12 ఎలక్ట్రాన్స్. సో ఈథేన్లోనేమో 14 ఎలక్ట్రాన్స్, డైబొరేన్లోనేమో 12 ఎలక్ట్రాన్స్ మాత్రమే.
సో 2 ఎలక్ట్రాన్స్ అనేది డైబొరాన్లో తక్కువగా ఉన్నాయి. సో అందుకోసం డైబొరాన్ ఈథేన్తో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అని అంటారు. సో దీనికి బొరాన్స్ హ్యావ్ అన్యూజువల్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్. సో అందుకోసమే దీంట్లో రెగ్యులర్గా వచ్చేది కాకుండా డిఫరెంట్ స్ట్రక్చర్ డైబొరాన్లో ఉంటుంది. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్, బోరాన్, హైడ్రోజన్ బోరాన్, బాండ్ యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. Notice that there are two types of bonds in boron, that is a regular 2-center 2-electron bond, 3-center 2-electron bond. సో ఇక్కడ చూస్తే మనకు బోరాన్ హైడ్రోజన్ BH బాండ్, BH బాండ్, BH బాండ్, BH బాండ్, ఇవి 4 టెర్మినల్లో ఉన్న హైడ్రోజన్స్ నార్మల్ BH బాండ్. సో దే ఆర్ రెగ్యులర్ 2-centered అండ్ 2-electron బాండ్స్. అంటే ఒక బాండ్లో 2 సెంటర్స్ ఉంటాయి, అంటే బోరాన్ సెంటర్, హైడ్రోజన్ సెంటర్స్. వాటిలో బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటి బోరాన్ ఎలక్ట్రాన్, ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రాన్. సో దే ఆర్ నార్మల్ రెగ్యులర్ BH 2-centered 2-electron బాండ్స్. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ పొజిషన్లో గమనిస్తే సెంటర్లో ఉన్న హైడ్రోజన్ విషయాలకు వస్తే ఇవి మాత్రం 3-center 2-electron బాండ్ అంటారు. 3 సెంటర్స్ అంటే ఇక్కడ ఒక సెంటర్ బోరాన్, ఇంకో సెంటర్ హైడ్రోజన్, ఇంకో సెంటర్ బోరాన్. సో ఒక్కొక్క ఆటంను ఒక సెంటర్ లాగా ట్రీట్ చేశారు. సో 3-center, కానీ ఇందులో ఎలక్ట్రాన్స్ కనుక కౌంట్ చేస్తే మనకు ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ విషయం మనకు నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది. సో ఇందులో ఈ బాండ్లో కనుక గమనిస్తే 3 సెంటర్స్ ఉన్నాయి, కానీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది 3-center 2-electron బాండ్. సో టెర్మినల్గా ఉండేది 2-center 2-electron, మిడిల్లో ఉండేది 3-center 2-electron బాండ్ అనేది ఉంటుంది. So bonding in diboron, the BHB unit is held together by 2 electrons. This is called 3-centered 2-electron bond, 3CN 2-electron bond. The orbital bases can be made up to sp2 hybrid, the boron atom and 2 hydrogen. The remaining boron atoms are normal. So దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇక్కడ ఈ ఆర్బిటల్ డయాగ్రామ్లో కనుక గమనిస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇందులో చూస్తే ఈ బొరాన్కును ఇంకో బొరాన్కి మధ్యలో ఉండే హైడ్రోజన్స్ 2 కూడా ఎలక్ట్రాన్స్ కనుక చూస్తే ఒక సైడ్ నుంచి చూస్తే ఈ బొరాన్ హైడ్రోజన్ దాంట్లో చూస్తే ఒక బోరాన్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, కానీ ఇంకొక బోరాన్లో మాత్రం ఎలక్ట్రాన్ ఉండదు. సో అందుకోసమనే 3 సెంటర్స్ ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం 2 సెంటర్ మాత్రమే ఉంటాయి. సో 2 electrons, 3-center 2-electron bond. 3-center 2-electron bond ఈ విధంగా మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్లో చూపెట్టవచ్చు. ఇక్కడ మనకు ఈ 3-center 2-electron గురించి మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, బోరాన్ అండర్గోస్ sp3 hybridization and forms 4 sp3 hybrid orbital. సో మనకు మొదటగా ప్రతి బోరాన్ ఆటం అనేది sp3 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. sp3 హైబ్రిడేషన్ అయిపోయిన తర్వాత మనకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే బోరాన్ దగ్గర హైబ్రిడేషన్ తర్వాత 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. సో ప్రతి ఆర్బిటాల్ కూడా sp3 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 sp3. సో బోరాన్ sp3 హైబ్రిడేషన్లో పాల్గొని 4 హైబ్రిడ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడుతుంది. Second point, among 4 hybrid orbitals, 3 of the sp3 hybrid orbitals occupied by single electrons each. సో దీని మీనింగ్ ఏంటంటే ఇందులో 4 ఇంట్లలో 3 ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్యుపై అయి ఉంటుంది. The 4th sp3 hybridal is vacant, empty. సో 3 ఇంట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉన్న తర్వాత ఏదైతే మిగిలిన హైబ్రిడ్ ఆర్బిటల్ ఏదైతే ఉంటుందో అది ఎంటీగా ఉంటుంది. సో 4 హైబ్రిడ్ ఆర్బిటాల్లో 3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, 4వ దాంట్లో మాత్రం ఖాళీగా ఉంటుంది. సో ఎంటీ వాకెంట్ ఆర్బిటాల్ అనేది ఒక బోరాన్ ఆటం దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఇంకో సైడ్ బోరాన్ దగ్గర కూడా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఆ 4 3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒకటి మాత్రం ఎంటీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎంటీ అండ్ దిస్ ఈజ్ ఎంటీ. నెక్స్ట్ పాయింట్, the 2 sp hybrid orbitals of each boron overlaps with s orbital of 2 hydrogens to form 2 BH2 groups. So ఇవి టెర్మినల్ హైడ్రోజన్
Next point, two sp3 orbitals of each boron atom overlaps with s orbital of two hydrogen to form two BH2 groups. సో ఇది టెర్మినల్ పొజిషన్లో ఉండే హైడ్రోజన్స్ గురించి చెప్తున్న పాయింట్. ఇది ఏం చెప్తుందంటే బోరాన్ దగ్గర ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్ మరియు హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎస్ ఆర్బిటాల్ రెండిట్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ రెండు ఓవర్లాప్ అయి నార్మల్ BH బాండ్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఈ విధంగా ఒక సైడ్ BH, ఇంకో వైపు కూడా BH, అదేవిధంగా ఇంకో బోరాన్ ఆటమ్స్ కూడా రెండు BH2 గ్రూప్స్ నార్మల్గా బాండింగ్లో పాల్గొనే సిగ్మా బాండ్స్ ఏర్పాటు చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, ద sp3 hybrid orbital containing unpaired electron of one boron atom and vacant sp3 hybrid orbital of second boron atom overlap simultaneously with 1s orbital of hydrogen atom to form BHB bridge bond. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది బ్రిడ్జ్ బాండ్ ఎలా ఏర్పడుతుందంటే ఒక బోరాన్ ఆటం, ఫస్ట్ బోరాన్ ఆటం, మొదటి బోరాన్ ఆటంలో ఎలక్ట్రాన్ కలిగిన sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ మరియు రెండో బోరాన్ ఆటం ఎలక్ట్రాన్ లేని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే వాకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్, రెండు కూడా సైమల్టేనియస్లీ ఒకేసారి హైడ్రోజన్లోని s ఆర్బిటాల్స్ తోటి ఓవర్లాప్ అవుతాయి. సో ఈ ఓవర్లాపింగ్లో పాల్గొనే ఆటమ్స్ ఎన్ని ఉంటాయంటే బోరాన్ ఆటం, సెకండ్ బోరాన్ ఆటం అండ్ హైడ్రోజన్ ఆటం. సో 3 సెంటర్స్ మనకు ఈ ఓవర్లాపింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ విషయానికి వస్తే ఒక బోరాన్ ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఎలక్ట్రాన్, ఇంకో బోరాన్ దగ్గర ఎలక్ట్రాన్ ఉండదు. సో వాకెంట్ ఆర్బిటాల్. సో ఎలక్ట్రాన్స్ కౌంట్ మాత్రం ఓన్లీ 2. సో 3 సెంటర్స్ ఆర్ ఇన్వాల్వింగ్, 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వింగ్. అందుకోసం దీన్ని 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అని అంటారు. సో 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అని అంటారు. సో ఇన్ BHP bond 3 centers boron, hydrogen, boron and electron pair present. So this bond also called 3-centered 2 electron bond, 3C 2 electron bond. సో 3 సెంటర్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని 3C 2 ఎలక్ట్రాన్ బాండ్ అని అంటుంటాం. దీస్ 2 BHB bonds are also called bridge bond, banana bond and tau bond. సో ఈ ఓవర్లాప్ అయిపోయిన తర్వాత దీని షేప్ కనుక గమనిస్తే ఒక బనానా షేప్ లాగా ఉంటుంది. అందుకోసం దీన్ని బనానా బాండ్ అని కూడా అంటారు. ఈ పొజిషన్ బ్రిడ్జ్ హైడ్రోజన్స్ యొక్క పొజిషన్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. రెండు బోరాన్స్కు BH2 గ్రూప్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అందువల్ల దీన్ని బ్రిడ్జ్ బాండ్ అని కూడా అంటారు. సో దీనికి మొత్తం 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఒక పేరు అయితే బ్రిడ్జ్ బాండ్, బనానా బాండ్, టౌ బాండ్ అనేది ఇంకో రకమైన పేరు. సో ఈ విధంగా 2 type కోవలెంట్ బాండ్స్ ఇన్ డైబోరేన్. సో 2 రకాల కోవలెంట్ బాండ్స్ అనేది డైబోరేన్లో ఉంటాయి. సో ఈ టెర్మినల్ హైడ్రోజన్స్ నార్మల్ కోవలెంట్ బాండ్ అయితే ఈ మధ్యలో ఉన్నవి మాత్రం స్పెషల్ బాండ్స్, దట్ ఈస్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్, బ్రిడ్జ్ బాండ్ అని అంటారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. ఫస్ట్ బోరాన్ ఆటం sp3 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 sp3, electron from boron, electron from boron, electron from boron. నెక్స్ట్ దాంట్లో మాత్రం బోరాన్ సంబంధించిన ఎలక్ట్రాన్ ఉంది. సెకండ్ బోరాన్ ఆటం ఎలక్ట్రాన్ ఫ్రమ్ బోరాన్, ఎలక్ట్రాన్ ఫ్రమ్ బోరాన్ అనదర్. సో ఈ విధంగా 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటుంది. సో మొత్తంగా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ విధంగా సాలిడ్స్ బాండ్ పెట్టకూడదు. ఈ బ్రిడ్జ్ హైడ్రోజన్స్కును బోరాన్స్ మధ్యలో డైరెక్ట్ బాండ్ పెట్టకూడదు. ఈ దాంట్లో కొంచెం డిఫరెన్సియేషన్ పెట్టాలి. సో ఈ విధంగా కొంచెం సెకండ్ డయాగ్రామ్లో చూస్తే కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ కోవలెంట్ బాండ్ అనేది కాదన్నమాట. కొంచెం డిఫరెన్స్ ఉండాలి. ఒక బోరాన్కి ఒక టైప్ సాలిడ్ లైన్ ఉంటే ఇంకో దానికి డిస్కంటిన్యూస్ లైన్ ఆర్ సంథింగ్ దిస్ లాగా ఉండాలి. అలా ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. డైబోరేన్ ప్రాపర్టీస్. సో ఇది ఒక గ్యాస్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం హార్మ్ఫుల్ కూడా. సో ఇట్స్ హెల్త్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఎక్స్పోజర్ వరకు ఓకే, ఎక్స్పోజర్ లిమిట్ 0.1 వరకు ఓకే. కాకపోతే అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటే మాత్రం హెల్త్కి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్స్. ఫిజికల్ స్టేట్, ఇట్ ఈస్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ ఫాల్ స్మెల్. Stability, it is stable only at low temperature. When heated at temperature below 100 to 250, it changes to number of higher boranes. సో ఇది కొంచెం టెంపరేచర్స్ లోలో ఉన్నప్పుడు మాత్రం స్టేబుల్గా ఉంటుంది. కొంచెం హీట్ చేస్తున్న కొద్దీ డిఫరెంట్ బోరెన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది.
B4H10, B5H9 ఈ విధంగా డిఫరెంట్ బోరెన్స్ని ఇస్తుంది. Action of oxygen, it is spontaneously flammable and burns in oxygen, liberating a lot of energy. సో ఇది ఆక్సిజన్ కలిపినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. సో ఈ రియాక్షన్ బేస్ చేసుకొని దీన్ని కొంచెం రాకెట్లలో వాటిలలో కూడా వాడుతుంటారు. హైడ్రాలసిస్, ఇట్ గెట్స్ రెడీలీ hydrolyzed yielding boric acid and hydrogen. సో ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ మనకు హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది, అందుకోసం దీన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ కూడా అంటుంటారు. B2H6 వాటర్తో జరుపుకున్నప్పుడు ఇటు మనకు బోరిక్ యాసిడ్ వస్తుంది, దాంతోపాటు హైడ్రోజన్ కూడా రిబ్లేట్ అవుతుంది. యాక్షన్ విత్ హాలోజన్, సో B2H6 మనకు హాలోజన్స్తో రియాక్షన్ జరుపుతుంది. హాలోజన్స్తో రియాక్షన్ జరిపి దానికి సంబంధించిన హాలైడ్స్ని ఏర్పాటు చేస్తుంది. హైడ్రేట్, సో దానికి సంబంధించిన కాంపౌండ్ కూడా ఏర్పడుతుంది. Diboron combines with pyridine to form salt. Action with boron halides. Diboron reacts with boron halides to form haloborans. Haloborans ఈ విధంగా వస్తుంది. Addition to alkenes, hydroboration reaction. Diboron is added to alkene or alkane in ether solvents at room temperature to form alkyl boranes. సో ఈ విధంగా ఆల్కిన్స్లోని డబుల్ బాండ్ బ్రేక్ అయితే మనకు బోరెన్స్ అనేది బోరెన్ అనే కంబైన్ రియాక్షన్లో పాల్గొంటుంది. Diboron is electron deficient compound. Diboron acts as Lewis acid and it can accept electron pair. It is used to prepare higher borans and it is important reagent in synthetic organic chemistry. It is used as powerful electrophilic reducing agent for certain function groups. So diboron is electron deficient. They lack octet configuration around the central. సో దీంట్లో సెంట్రల్ ఆటం బోరాన్ చుట్టూరు కంప్లీట్గా 8 ఎలక్ట్రాన్స్ ఉండవు, అందుకోసం ఇది ఆక్టేట్ రూల్ వైలేట్ చేస్తుంది, అందుకోసం దీన్ని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అని అంటుంటారు. Diboron acts as Lewis acid because it can accept proton in solution. సో proton accept చేసేవారు అనేది కూడా లూయిస్ యాసిడ్స్ అని అంటారు. డైబోరన్ కూడా లూయిస్ యాసిడ్గా పనిచేస్తుంది. It is used to prepare higher borans and important synthetic reactions. So ఇక్కడ it is used as powerful electrophilic reducing agent for certain function groups. So cyanides కూడా CH2 NH2 NO2 NH2 CH4, సో వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేసేస్తుంది. ఇంకా ఈ విధంగా చాలా రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. O2 రియాక్షన్ జరిపినప్పుడు B2O3 H2O BOH3 ROH BOR3 HCl B2H5Cl క్లోరిన్ తో BCl3. సో ఇది ఒక అప్లికేషన్ రాకెట్ ఫ్యూయల్స్. ఈ ఇమేజ్లో చూస్తే ఇందులో ఒక ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూయల్ మన డైబోరైన్ లాగా వాడుతుంటారు. సో మనకు వచ్చిన క్వశ్చన్స్లలో ఇది మెయిన్ క్వశ్చన్ అనుకోవచ్చు. వాట్ ఆర్ బోరెన్స్, హౌ డైబోరైన్ ఈస్ ప్రిపేర్డ్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరైన్, డిస్కస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరైన్. సో అన్ని క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్ తయారు చేసాం. దీనికి ఆన్సర్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే బోరెన్స్, ద కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ బోరెన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ బోరెన్ ఈస్ BnHn. సింప్లెస్ట్ బోరెన్ ఈస్ డైబోరైన్ B2H6. డైబోరైన్ ఈస్ ద డైమర్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్స్ BH3. డైబోరైన్ ఫార్ములా ఈస్ B2H6. సో ఈ పాయింట్స్ అని కూడా మనకు బోరైన్స్ కింద రాసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరైన్ కిందకి వస్తే BF3 and reacting with sodium borohydride forms B2H6 and boron trifluoride and reacting with the lithium hydride at 450 gives diborane. This is the same reaction. By passing the mixture of BCl3 and H2 through silent electric discharge at low pressure forms dipressure. సో ఇవి కూడా ప్రిపరేషన్ కిందకి రాసుకోవచ్చు. ఇక స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి డైబోరైన్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ because B2H6 when compared to the similar compound is ethane C2H6, it has less number of electrons for bond formation. సో ఈథేన్తో కంపేర్ చేసినప్పుడు ఈథేన్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డైబోరైన్లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్స్ డైబోరైన్లో తక్కువగా ఉంటాయి.
సో ఈ విధంగా మనకు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనుకోవచ్చు. ఆక్టేట్ రూల్ కూడా రీచ్ కాదు, ఆ విధంగా కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని యొక్క స్ట్రక్చర్ గురించి వస్తే, అకార్డింగ్ టు మాక్లర్ థియరీ, boron undergoes sp3 hybridization and forms 4 sp3 hybrid orbitals. Among 3 sp3 orbitals are occupied by single electron each. 4th hybrid orbital is vacant. ఇంతకుముందు చెప్పినట్టుగానే బోరాన్ అనేది 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇస్తుంది. అందులో మూడిట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. 4th వన్ వాకెంట్ గా ఉంటుంది. 2 sp3 hybrid orbitals of each boron overlaps with s orbital of 2 hydrogens to form BH2. సో టెర్మినల్ హైడ్రోజన్స్ పొజిషన్స్ గమనిస్తే ప్రతి బోరాన్ కూడా 2 హైడ్రోజన్స్ తోటి కంబైండ్ అవుతుంది. నార్మల్ CH సింగిల్ సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. అందులో sp3 హైబ్రిడ్ ఆఫ్ బోరాన్ పాల్గొంటుంది, s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ పాల్గొంటుంది. ఆ విధంగా 2 బోరాన్ ఆటమ్స్ కూడా అదే విధంగా చేస్తాయి. ఇక సెంట్రల్ బాండ్ గురించి చేస్తే, బోరాన్ బాండ్ గురించి చేస్తే, the sp3 hybrid orbital containing unpaired electron of boron atom and vacant sp3 orbital of second boron atom overlap simultaneously with 1s orbital of hydrogen to form BH3. So electron కలిగిన sp3 hybrid of one boron atom, electron లేని sp3 orbital ఇంకో boron atom, ఎలక్ట్రాన్ కలిగిన s orbital hydrogen atom, ఈ మూడు కూడా ఒకేసారి ఓవర్లాప్ అయి మనకు ఈ విధంగా బ్రిడ్జ్ బాండ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ బ్రిడ్జ్ బాండ్ లో BHB 3 సెంటర్స్, బోరాన్ హైడ్రోజన్ అండ్ బోరాన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ చిన్న మిస్టేక్, బోరాన్ అండ్ హైడ్రోజన్. సో 2 బోరాన్ ఆటంలో ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇందులో 3 సెంటర్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్ మాత్రం ఉన్నందువల్ల దీనికి మనం 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అని అంటాం. సో అలాంటి బాండ్స్ మనకు 2 ఉంటాయి. దీస్ 2 BHB బాండ్స్ ఆర్ కాల్డ్ బ్రిడ్జ్ బాండ్, బనానా బాండ్ అండ్ టాప్ బాండ్. ఈ విధంగా మీది వైపు ఒకటి ఉంటుంది, కింది వైపు ఉంటుంది. So 4 hydrogens, your terminal hydrogens వస్తరికి 4 hydrogens are base to plane called terminal hydrogens. 2 hydrogens lying centrally above and below the BH2 plane called bridge hydrogens. ఈ చివర్లో ఉన్న హైడ్రోజన్స్ 1 2 ఇవి టెర్మినల్ హైడ్రోజన్స్ అంటారు. ఇవి ప్లేన్ కు 2 మీదికి ఉంటాయి, 2 కిందికి ఉంటాయి. సో 2 ఏమో అబోవ్ ద ప్లేన్, 2 బిలో ద ప్లేన్ ఉంటాయి. సో ఈ విధంగా కంప్లీట్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ 10 హైడ్రోజన్స్ 2 టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి. టెర్మినల్ హైడ్రోజన్స్, బ్రిడ్జ్ హైడ్రోజన్. దీనికి ఎవిడెన్స్ ఏంటిదంటే, ఎప్పుడైనా డైబోరైన్ మనం మిథైలేషన్ చేస్తే ఆ మిథైలేషన్ డైబోరైన్ కన్వర్టెడ్ ఇంటూ టెట్రా మిథైల్ డైబోరైన్, మీన్స్ ఓన్లీ 4 హైడ్రోజన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మిథైలేషన్ ప్రాసెస్. ఎప్పుడైనా మిథైలేషన్ చేస్తే మనకు 4 హైడ్రోజన్స్ మాత్రమే మిథైలేషన్లో పాల్గొంటాయి. మిథైలేషన్ సబ్స్టిట్యూట్ అయ్యి మనకు టెట్రా మిథైల్ సంబంధించిన కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. మరి 6 హైడ్రోజన్స్ ఉన్నప్పుడు 6 ఇన్వాల్వ్ కావాలి, కానీ 4 మాత్రమే మిథైలేషన్లో పాల్గొంటున్నాయి. అంటే 4 ఒక రకం, మిగతా 2 హైడ్రోజన్స్ ఇంకో రకం అనమాట. సో ఆ 2 ఏవైతే మిథైలేషన్లో పాల్గొలేదో అవే మన ఇక్కడ బ్రిడ్జ్ హైడ్రోజన్స్ అనమాట. సో ద అబౌవ్ రియాక్షన్ ఇండికేట్స్ 4 హైడ్రోజన్స్ ఆర్ వన్ టైప్, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఆర్ అనదర్ టైప్. సో ఈ రియాక్షన్ బేస్ చేసుకుని 4 హైడ్రోజన్స్ మనం టెర్మినల్ హైడ్రోజన్స్ అనొచ్చు, 2 హైడ్రోజన్స్ అనేది మనం బ్రిడ్జ్ హైడ్రోజన్స్ అని అనుకోవచ్చు. సో ఇది మనకు డైబోరైన్ యొక్క చాప్టర్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.